డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రథమ వివాహ ప్రాప్త విషయాల గురించి చర్చిస్తున్నాం. ఇంతకుముందు వీడియోలో అశ్విని, ఆశ్లేష, పూర్వాషాఢ నక్షత్రాలలో పుట్టినటువంటి వారికి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ఉన్నా వారికి ప్రథమ వివాహ ప్రాప్తం ఎలా ఉంటుంది, ఎవరితో వివాహం చేసుకోవాలి, ఏ నక్షత్రాల వారితో వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఏ నక్షత్రాల వారితో వివాహం చేసుకోకూడదు, వారు చేసుకోబోయే భాగస్వామికి సంబంధించినటువంటి కర్మ రిజిస్ట్రీ ఏ యొక్క గ్రహాలదై ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ చర్చించాం. ఈ వీడియోలో భరణి, మక, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా వారికి ప్రథమ వివాహము ఈ విధంగానే జరుగుతుంది. ఇలా చేసుకున్నటువంటి వారి మాత్రమే వివాహ ప్రాప్త విషయాలలో లైఫ్ లాంగ్ చక్కగా జీవితాన్ని కొనసాగించగలరు అనేది మనం చెప్పబోతున్నాం. అయితే ఇంతవరకు తల్లిదండ్రులుగా ఉన్నవారు వారి బిడ్డల గురించి ఆలోచించి ఒక మంచి వివాహ జీవితాన్ని అందించాలనుకున్నప్పుడు పండితుల దగ్గరికి వెళ్తే, లేదా మీరు తీసుకెళ్ళినటువంటి జాతకాలని ఆ పండితులు నక్షత్ర పొంతనాల ద్వారా కానీ, అంటే 36 పొంతనాలకి ఇన్ని పొంతనాలు వచ్చాయి, 10 పొంతనాలలో వశ్య పొంతనం కానీ, దీర్ఘ పొంతనం కానీ, మహేంద్ర కూట పొంతనం కానీ, లేదా గరణ పొంతనాలు కానీ, నాడి పొంతనాలు కానీ, రజ్జు పొంతనాలు ఎన్ని పాయింట్లు వచ్చాయి ఇవి చూసి చెప్తూ వచ్చారు. మరికొంతమంది జాతక పొంతనాలని చూసేవారు. అలా చూసినా కానీ వారు చాలా వరకు జతపరిచి ఇచ్చినా కానీ కొన్ని మాత్రమే వివాహం వరకు వెళ్తున్నాయి, కొన్ని మధ్యలోనే వికటిస్తున్నాయి. కొంతమందికి నిశ్చితాములు అయినా కానీ అమ్మాయి యొక్క క్యారెక్టర్ అబ్బాయికి సరిపడలేదని, అబ్బాయి యొక్క క్యారెక్టర్స్ అమ్మాయికి సరిపోలేదని మధ్యలోనే విడిపోయిన వాళ్ళు, దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. సొంతంలోనే నిశ్చితాంబులం చేసుకుని కూడాను కట్నకానుకల విషయంలో సరైన అవగాహన లేక ఆ పండితులు పెట్టించినటువంటి పొంతనాలు బాగున్నాయి, బేషుగ్గా ఉన్నాయని చెప్పినా పెళ్లి వరకు వెళ్ళినటువంటి ఎన్నో కుటుంబాలని మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం ఏం చేస్తున్నాము ఇక్కడ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అంటే, ఒక నక్షత్రంలో అంటే 27 నక్షత్రాలలోనే ప్రపంచంలో 800 కోట్ల మంది పుట్టాల్సిందే. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 భావాలు, 12 లగ్నాలు, 12 రాసులతోని వివాహ జీవితం కానీ ఏ విషయానికైనా మనం అదే చూడాలి. దీంట్లో ఎలాంటి తేడాను లేదు. అయితే మనము తీసుకునే నిర్ణయము మనకు సరిగా తెలియకపోవడం వల్ల ఇన్నాళ్ళుగా ఎట్లా తూర్పారం పడితే అట్లా గాలివాటంగా వెళ్తూనే వచ్చేసాం. కానీ ఇప్పుడు పర్టికులర్గా వివాహ ప్రాప్తం అనేది ఇద్దరిలోనూ ఒకరికొకరు అనేది లేకపోతే, వీరి కోసం వారు, వారి కోసం వీరు అనేది వివాహ ప్రాప్తమే లేకపోతే వారికి వివాహము చేసినా కానీ అది బెడిసి కొడుతుంది అని తెలుసుకుని
మనం అనేక వందల వేల జాతకాలని పరిశీలన చేసి ఆల్రెడీ సంతోషవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వారికి ఈ నక్షత్రంలో ఉన్నవారు ఏ నక్షత్రం వారితో చేసుకుంటే వివాహ జీవితం బాగుంటుంది, దానికంటూ ఏమైనా ప్యాటర్న్ ఉందా, ఒక డిజైనింగ్ ఉందా, దానికి ఒక స్ట్రక్చర్ ఉందా అనేది మనం కనుగొని ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తూ వస్తున్నాం. ఆ రీతిలో ఆ క్రమంలో ఈరోజు మనము ఎన్నుకున్నటువంటి నక్షత్రాలు 3 నక్షత్రాలు: భరణి నక్షత్రము, మఖ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రం. ఒకరు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు. రాశి పడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ భరణిలో కానీ మఖాలో కానీ ఉత్తరాషాఢలో కానీ పుట్టి ఉంటే వారికి ప్రథమ వివాహం ఎవరితో వివాహం చేస్తే బాగుంటుంది? ఈ 3 నక్షత్రాల్లో కూడా ఉత్తరాషాఢ నక్షత్రములో ఎవరైతే పుడతారో వారు రాశి పడిన నక్షత్రంగా ఉండొచ్చు, లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా ఉండొచ్చు, లగ్నాధిపతి పడిన నక్షత్రంగా ఉండొచ్చు, వారు పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారితో వివాహం చేసుకోకూడదు. ఇది బాగా గమనించాలి. ఒకవేళ వీరి పూర్వభద్ర నక్షత్రంలో వీరి లగ్నాధిపతినో పడి ఉంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చినటువంటి వారితో వివాహం చేసుకోకూడదు. అంటే ఇక్కడ రెండు గమనించాలి. ఉత్తరాషాఢ నక్షత్రానికి పూర్వభద్ర నక్షత్రం ఎంత శత్రుత్వమో, పూర్వభద్ర నక్షత్రానికి ఉత్తరాషాఢ నక్షత్రం కూడా అంత శత్రుత్వమే. కొంతమంది ప్రబుద్ధులు మమ్మల్ని అడుగుతున్నారు క్వశ్చన్స్. ఏమంటే, మీరు మాకు చెప్పేశారు మాది భరణి నక్షత్రం పడింది, భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి శ్రవణ నక్షత్రంలో వారితో వివాహం చేయకూడదు అని చెప్పారు, శ్రవణం పనికిరాదు అని చెప్పారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కాబట్టి భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శ్రవణ నక్షత్రం వారితో వివాహం చేసుకోకూడదు. నా రాశి పడిన నక్షత్రం, లగ్న పాయింట్ పడిన నక్షత్రం, ఈ రెండిట్లో నాది వచ్చి భరణి నక్షత్రంలో పడింది కాబట్టి శ్రవణ నక్షత్రం వారితో వివాహం చేసుకోకూడదు అన్నారు. మరి లగ్నాధిపతి నాది శ్రవణంలో పడింది, లగ్నాధిపతి వెళ్ళి నాది శ్రవణంలో పడింది, అప్పుడు భరణి నక్షత్రం వారితో వివాహం చేసుకోకూడదు కదా? అవును, కాకూడదు. అది కూడా తెలుసుకోకపోతే మీ అంత అజ్ఞానులు ఎవరుంటారు? మీరు ఒకవేళ శ్రవణ నక్షత్రంలో పుట్టారండి, లేదా ఆరుద్ర నక్షత్రంలో పుట్టారు, లేదా మూలా నక్షత్రంలో పుట్టారు. మనం ఏం చెప్తామంటే, మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వారు హస్త మృగశిర ఉత్తరాషాఢ నక్షత్రము, ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రం వారితో వివాహం చేసుకోవచ్చు అంటాము. ఎందుకంటే మనం ఎక్కడి నుండి చూస్తున్నామంటే రాశిపడి నక్షత్రం, లగ్నం పాయింట్ నక్షత్రం వరకే చూస్తాము. వీరి లగ్నాధిపతి పడిన నక్షత్రము ఒకవేళ భరణిలో పడి ఉంటే మీరు శ్రవణ నక్షత్రం వాళ్ళని ఎందుకు చేసుకోమన్నారని మేము చూడము. మేము చూడగలిగింది ఎంతవరకు అంటే రాశి పడిన నక్షత్రం, లగ్న పాయింట్ పడిన నక్షత్రం వరకు మాత్రమే ఈ అంశాలను పరిశీలిస్తాం. లగ్నాధిపతి పడిన నక్షత్రము మీ జాతకానికి మేము చూడాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఎవరితోనైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం 3 విషయాల్ని చూస్తాం. రాశి పడిన నక్షత్రం, లగ్న పాయింట్ పడిన నక్షత్రం, లగ్నాధిపతి పడిన నక్షత్రం చూస్తాం. ఆ ప్రబుద్ధులు ఏమడుగుతున్నారంటే, నాది మూలా నక్షత్రంలో పడింది, మీరేమంటే శ్రవణ నక్షత్రం గురించి కూడా చేసుకోవచ్చు అన్నారు. ఒకవేళ నాది లగ్నాధిపతి వెళ్ళి భరణి నక్షత్రంలో పడి ఉంటే నేను శ్రవణ నక్షత్రంలో అమ్మాయిని చేసుకోకూడదు అంటే చేసుకోవద్దు. మా సబ్జెక్టులు వింటా ఉన్నారు కదా, కళ్ళు గుడ్డయిందా మీకు? మేము ఎంతవరకు తీసుకుంటామంటే రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడిన నక్షత్రంలో తీసుకుంటాం. దాన్ని చూసి జతపరుస్తాం. అమ్మాయి శ్రవణ నక్షత్రంలో ఉంది అంటే ఈ మూలా నక్షత్రానికి శ్రవణ నక్షత్రం అయితే పనికి వస్తుంది, కాదని నేను చెప్పటం లేదు. ఆ శ్రవణ నక్షత్రం ఆమె అయితే నాది లగ్నాధిపతి భరణి నక్షత్రంలో పడితే ఆ అమ్మాయి జాతకం నుండి చూసినప్పుడు రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి లగ్నాధిపతి పడి నక్షత్రం నా జాతకంలో చూస్తారు కదా, చూస్తారు. అది మేమేం చేస్తాము, మీది మూలా నక్షత్రమా అంతవరకు మేము చూస్తాం. ఇలాంటి ప్రబుద్ధులు కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అందుకని మళ్ళీ నేనేం చెప్తున్నా అంటే, అలాంటి మూర్ఖులకి మళ్ళీ ఒక విషయం నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒకవేళ ఒకటి భరణి నక్షత్రంలో పడింది, శ్రవణ నక్షత్రం వారితో వివాహం చేసుకోకండి అంటున్నాం. అలాగే మఖ నక్షత్రంలో పడింది, ఓకే. ఉత్తరాషాఢ నక్షత్రంలో పడితే వారు పూర్వభద్ర నక్షత్రం వారితో వివాహము చేసుకోకండి అంటున్నాం. ఈ విధంగా భరణి నక్షత్రం వారికి శ్రవణ నక్షత్రం వారు ఆపోజిట్, శ్రవణ నక్షత్రం వారికి భరణి నక్షత్రం వారు ఆపోజిట్. అప్పుడు ఒకవేళ రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం మీ దాంట్లో ఇలాగుంటే వచ్చే వారిలో జాతకాలు కూడా చూసినప్పుడు అవి లేకుండా ఉంటే చేసుకోండి. అది మీ జ్ఞానంతో చేసుకోవాల్సింది.
డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. మేమేం చెప్తామంటే రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రము భరణిలో పడిందా, శ్రవణం ఉంటే చేసుకోకండి. రాశిపడి నక్షత్రంగా, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రంగా అంటున్నాం. ఒకవేళ మీ జాతకంలో ఉత్తరాష నక్షత్రంలో రాశి లగ్న పాయింట్ పడిందా, పూర్వభద్ర నక్షత్రంలో రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం అయితే చేసుకోవద్దని అంటున్నాం. అది మీరు అక్కడ నుండి ఇక్కడికి చూసినప్పుడు, ఇక్కడ నుండి అక్కడికి చూసినప్పుడు ఏదైతే ఆపోజిట్ నక్షత్రాలు ఉన్నాయో అవి చేసుకోకండి. మీరు ఎలా చెప్పారంటే మేము చెప్పేది ఏంటి, రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం వరకే చూస్తాం. ఇది మీరు గమనించాలి. ఒకవేళ ఆ రెండో జాతకాలని మళ్ళీ మా దగ్గర తెచ్చి మ్యాచింగ్ చూసినప్పుడు అప్పుడు బేరేజ్ వేస్తాం. ఓకే, ఇక్కడ నుంచి ఆ అమ్మాయి జాతకంలోకి చూసినప్పుడు 3 విషయాలను చూస్తున్నాము. అదే అమ్మాయి విషయంలో నుండి అబ్బాయి విషయంలో చూసినప్పుడు అబ్బాయికి సంబంధించిన 3 విషయాలు చూస్తాము. ఒకవేళ అక్కడ క్లాష్ అయిందా వద్దని చెప్తాం. అది మా యొక్క బాధ్యత. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ బాగా గమనించండి. భరణి నక్షత్రంలో ఒకరు పుట్టారు, ప్రథమ వివాహానికి వెళ్తున్నారు. భరణి ఎక్కడ ఉంటుంది, మేషంలో ఉంటుంది. 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. మక ఎక్కడ ఉంటుంది, సింహం అనే భావంలో ఉంటుంది. అది కూడాను 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం ఎక్కడ ఉంటుంది, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదము ధనుసులో ఉంటుంది. అలాగే 2, 3, 4 పాదాలు మకరంలో ఉంటుంది. ఈ 3 నక్షత్రాలకి మనం గమనించినప్పుడు ఈ భరణి నక్షత్రానికి శ్రవణ నక్షత్రం వారితో వివాహం చేయకండి, శ్రవణ నక్షత్రంలో వారితో భరణి నక్షత్రం వివాహం చేయకండి అంటున్నాం. ఇది గమనించాలి. మనం ఇక్కడ నుండి చూసినప్పుడు ఒక జాతకం మన దగ్గరికి వచ్చినప్పుడు రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం భరణిలో ఉంటే ఆపోజిట్ వారి జాతకంలో శ్రవణము, రాశి, లగ్నము, లగ్నాధిపతి పడిగా ఉండకూడదు అనేసి అంటున్నాం. ఇంతవరకు మేము చెప్పగలం. మీరు ఆల్రెడీ భరణి నక్షత్రంలో రాశి, లగ్నం పాయింట్ పడి కిందకి వెళ్ళి మనం ఒక నక్షత్రాన్ని చెప్పినప్పుడు ఆ నక్షత్రం ఆపోజిట్ నక్షత్రం వారితో వివాహం ఎందుకు చేసుకుంటారు? మీరు ఎందుకు చేసుకోవాలా? చేసుకోకండి, చేసుకోవద్దనే కదా చెప్తున్నాను. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారితో ఎవరిని చేసుకోకూడదు, పూర్వభద్ర వారితో వివాహం చేసుకోకూడదు. ఇప్పుడు భరణి నక్షత్రము, మకా నక్షత్రము, ఉత్తరాష నక్షత్రం ఈ 3 నక్షత్రాలలో ఏ ఒక్క నక్షత్రంలో రాశిపడి నక్షత్రంగా ఉన్నా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రంగా ఉన్నా కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఉన్నా కానీ మనము ఈ విషయాలను చెప్పటం లేదు. రెండింటినే తీసుకుంటున్నాం, రాశి, లగ్న పాయింట్. అపోజిట్ వారి జాతకంలో మాత్రము 3 విషయాలను తీసుకోవాలి. ఇది బాగా గమనించాలి. 1కి 4 సార్లు వీడియోలు వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు భరణి నక్షత్రము ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ఎక్కడ పోయి కనెక్ట్ అవుతుందంటే ఇది ముఖ్యంగా తులలో కనెక్ట్ అవుతుంది. తులలో ఎక్కడ కనెక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. స్వాతి నక్షత్రము 3, 4ని 1, 2 పాదాలు, భరణి 1, 2 పాదాలు తాకుతుంది. అలాగే భరణి నక్షత్రము 3, 4 పాదాలు వెళ్ళి విశాఖ 3, 4 కాదు 1, 2 పాదాలను తాకుతుంది. 1, 2 పాదాలని తాకుతుంది. మళ్ళీ చూడండి, భరణి నక్షత్రం నుండి 1, 2 పాదాలు స్వాతి నక్షత్రం 3, 4 పాదాలని 180 డిగ్రీలో తాకుతుంది. భరణి నక్షత్రం 3, 4 పాదాలు 180 డిగ్రీలో ఎక్కడ తాకుతుందంటే విశాఖ నక్షత్రం 1, 2 పాదాలను తాకుతుంది. ఈ స్వాతి నక్షత్రం అనేది ఏమిటంటే శని కర్మ రిజిస్ట్రీ కలిగింది. విశాఖ నక్షత్రం అనేది రాహు కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాలు.
అంటే ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా వారికి ప్రథమ వివాహంగా వచ్చే భాగస్వామి ఈ రెండు కర్మారీషిలో ఉన్న వారు మాత్రమే కనెక్ట్ అవుతారు. ఇది నిజమైనటువంటి వివాహ ప్రాప్తం. అలా కాదు మేము వేరే వాళ్ళతో చేసుకుంటామంటే అది మీ కర్మ. కొన్ని రోజులు ఆ వివాహ జీవితం తర్వాత దెబ్బతింటుందని మనం చెప్తున్నాం. ఒకవేళ బాగున్న వారి జాతకంలో చూస్తే కరెక్ట్ గా భరణి నక్షత్రం వారితో రాశిపడి నక్షత్రం కానీ, లగ్నా పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ, ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాలు, పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాల వారితో వివాహం అయి ఉంటుంది. ఇది నెంబర్ 1 పాయింట్. ఒక నక్షత్రానికి చెప్పాం. అలాగే మకా నక్షత్రం వచ్చి సింహములో ఉంటుంది. ఇది వెళ్ళి ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే కొమ్ములో కనెక్ట్ అవుతుంది. ఈ మకా నక్షత్రం 1-2 పాదాలు ధనిష్ట 3-4 పాదాల్లో కనెక్ట్ అవుతా ఉంది. అలాగే మకా నక్షత్రము 3-4 పాదాలు శతభిష నక్షత్రము 1-2 పాదాలతో కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాలు శని కర్మ, పుష్యమ విశాఖ శతభిష నక్షత్రాలు రాహు కర్మ. మళ్ళీ భరణికి మకాకి 2 ఒకేలాగా మనం తీసుకున్నాం. ఇది ఒక ప్యాటర్న్. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రంతో పూర్వభద్ర నక్షత్రం కనెక్ట్ చేయకూడదు అని చెప్పాము. అయితే పూర్వాషాఢ నక్షత్రము ఎక్కడుంది? ధనుస్సులో 1వ పాదం ఉంది. ఈ 1వ పాదం ఎక్కడ కనెక్ట్ అవుతుంది అనేది మనం చూడాలా. ఇది వచ్చి పునరుషు 3లో కనెక్ట్ అవుతా ఉంది. అది శని కర్మ, ఇది శని కర్మ. అదే ఉత్తరాషాఢ నక్షత్రము 2-3 పాదాలు ఎక్కడ కనెక్ట్ అవుతుంది, లేదా 2వ పాదం ఎక్కడ కనెక్ట్ అవుతుందో మనం చూద్దాం. ఈ 2వ పాదం వచ్చి పునరుషు 4తో కనెక్ట్ అవుతుంది. పునరుషు 4తో కనెక్ట్ అవుతుంది. ఉత్తరాషాఢ 3-4 పాదాలు పుష్యమి 1-2తో కనెక్ట్ అవుతుంది. పుష్యమి 1-2. ఇక్కడ కూడా రాహు కర్మ వచ్చింది, శని కర్మ వచ్చింది. ఈ విధంగా ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండని, ఎన్ని కోట్ల మంది అయినా ఉండని, ఈ భరణి నక్షత్రం వారు, మకా నక్షత్రం వారు, ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఒకవేళ వాళ్ళు ప్రథమ వివాహానికి వెళ్ళాలి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళ తల్లిదండ్రులు ఇలాగ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఈజీగా ఉచితంగా డెమో ఇస్తున్నాం మీకు. మీరు మాకు డబ్బులు కట్టడం లేదు, ఉచితంగా డెమో ఇస్తున్నాము. వండర్ఫుల్ సబ్జెక్ట్. దీనిపైన మళ్ళీ కొంతమంది కంప్లైంట్స్, వాళ్ళకి సబ్జెక్ట్ రాదు. సబ్జెక్ట్ రాకపోయినా కానీ సబ్జెక్ట్ వచ్చినట్టుగా బిల్డప్లు, అలా బిల్డప్లు ఇచ్చి మంచిగా ఎంకరేజ్ చేయడం పోయి డిస్కరేజ్ చేస్తుంటారు. ఇలా కూడా ఉన్నాయి ప్రపంచంలో. కాబట్టి మొదట ఈ భరణి మక ఉత్తరాపద నక్షత్రాల వారికి శనికర్మ మరియు రాహుకర్మ ఉన్నటువంటి వారితో వివాహం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రెండిట్లో ఏ ఒక ఆప్షన్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే రెండవ విషయం ఏమిటంటే, ఏమేమి నక్షత్రాలు? పునరుషు, ధనిష్ట, స్వాతి మరియు పుష్యమి, విశాఖ, శతభిషం. ఈ 6 నక్షత్రాల కలయికతో ఈ భరణి మక ఉత్తరాషాఢ నక్షత్రం పుట్టినటువంటి వారికి వచ్చే భాగస్వామి రాశిపడి నక్షత్రం కానీ, లగ్నం పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి కూర్చున్న నక్షత్రం కానీ ఉండాలి. ఇది ఆప్షన్, ఇది మీరు బౌండరీ. ఆ బౌండరీని దాటితే మీకున్నటువంటి అదృష్టం పోతుంది. మూడో విషయం ఏమిటంటే, ఈ యొక్క పునరుషు, ధనిష్ట, స్వాతి, పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలను తెలియజేసే భావాలు ఏమిటి? శనికర్మను తెలియజేసే భావము కన్యా, కన్యా రాశి, కన్యా లగ్నము. రాహుకర్మను తెలియజేసే భావము ధనుస్సు, ధనుర్లగ్నము, ధనుర్రాశి. ఈ రెండింటిలో ఏ ఒకటి ఉన్నా చేసుకోవచ్చు. 4వ అంశం ఏమిటంటే, వచ్చేవారి జాతకంలో లగ్నం ఏదైనా ఉండని, ఆ లగ్నాధిపతి వెళ్ళి కన్యలో కానీ ధనుసులో కానీ కూర్చొని ఉండాలి. అంటే ధనుసులో కానీ కన్యలో కానీ లగ్నాధిపతి వెళ్ళి కన్య లేదా తులలో కన్య లగ్నాధిపతి వెళ్ళి కన్యలో కానీ లేదా ధనుసులో కానీ కూర్చోవాలి. ఇది ఆ పాయింట్ కిందకి మనం లెక్క కడదాం. 5th పాయింట్ ఏమిటంటే, వారి జాతకంలో లగ్నంలోనే బుధుడు లేదా గురువు అనే గ్రహం ఉండాలి, లేదా బుధుడు గురువు కూడా ఉండొచ్చు, లేదా లగ్నాధిపతి వెళ్ళి బుధునితో కానీ గురువుతోనే కలిసి ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే, 1,
6, 9 కాంబినేషన్ బాబా సంబంధం అంటారు దీన్ని. లగ్నాధిపతి 6లో కానీ 9లో ఉండడం, 1, 6, 1, 9. 6వ భావాధిపతి 1లో కానీ 9లో ఉండడం, 1, 6 భావం 9లో ఉండడం, 9, 1 అధిపతులు 6లో ఉండడం. అంటే దీని ఏమంటే మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఒకటి ఉన్నా చేసుకోవచ్చు. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఈ ప్యాటర్న్ లో వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే భరణి, మక, ఉత్తరాష నక్షత్రానికి సంబంధించినటువంటి వారుగా ఉంటారు. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒకరు ఉదాహరణకి ఇప్పుడు మనం ఏం చేసామంటే భరణి నక్షత్రంలో పుట్టారు, శ్రవణ నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదంటే ఇక్కడ ఎక్కడ శ్రవణ నక్షత్రం రాలేదు. ఈ నక్షత్రాలు ఏమేమిటి ధనిష్ట, స్వాతి, పునరుషు ఇవి వచ్చాయి. ఇప్పుడు చూడండి, దాంతోపాటు పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు కూడా వచ్చాయి. ఈ యొక్క భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారు స్వాతి నక్షత్రం వారితో వివాహం చేసుకోవచ్చు, ధనిష్ట నక్షత్రంలో వారితో వివాహం చేసుకోవచ్చు, పునరుష నక్షత్రం వారితో కూడా వివాహం చేసుకోవచ్చు. అలాగే విశాఖ, శతభిషం, పుష్యమి నక్షత్రాల వారితో కూడా వివాహం చేసుకోవచ్చు. ఒకవేళ వీరి యొక్క రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రము భరణిలో ఉంది, ఏదో ఒకటి కావండి, లగ్నాధిపతి వెళ్ళి పుష్యంలో ఉన్నారు అనుకోండి, అప్పుడు నేనేం చెప్పాను, స్వాతి నక్షత్రం వారితో వివాహం చేసుకోవచ్చాను కదా భరణి వాళ్ళని, అది మాత్రమే చూసి కదా నేను చెప్పాను. కొంతమంది ఏం చేస్తారంటే నాది లగ్నాధిపతి పుష్యంలో పడింది, అప్పుడు మీరు స్వాతి నక్షత్రం వారితో వివాహం చేసుకోకూడదని ఒక వీడియోలో చెప్పున్నారు. ఇప్పుడు ఏమన్నారంటే భరణి నక్షత్రంలో మాత్రమే చూసి స్వాతిని పెళ్లి చేసుకోవచ్చు అన్నారు. నాది లగ్నాధిపతి పుష్యంలో ఉంది కదా, అప్పుడు నేను స్వాతి నక్షత్రం అమ్మాయితో వివాహం చేసుకుంటే క్లాష్ కదా, మీరు ఎలా చెప్పారు అని నన్ను క్వశ్చన్ వేయకండి దయచేసి. ఆ విషయాలు మీరు చూసుకోవాలి. మేము చెప్పగలిగేది ఏంటంటే రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం, ఈ రెండు విషయాలు తీసుకొని వాటి 180 డిగ్రీలో ఉన్నటువంటి వారిని సెట్ చేస్తాం. లగ్నాధిపతిని చూడవలసిన అవసరం మీ జాతకంలో అనేది లేదు. ఎవరి జాతకంలో చూడాలంటే ఎదుటి వారి జాతకంలో చూసి శ్రవణ నక్షత్రం ఉండకూడదు అని చెప్తాం. మీరు భరణి నక్షత్రంలో పుట్టి మీ లగ్నాధిపతి పుష్యమి నక్షత్రంలో కూర్చొని మీరు స్వాతి నక్షత్రంలో ఉన్న వారిని వివాహం చేసుకోవచ్చు అన్నారు. ఒకవేళ స్వాతి నక్షత్రం వారు వస్తే నేను వివాహం చేసుకోవచ్చు అంటే భరణి నక్షత్రానికి స్వాతి నక్షత్రం పనికి వస్తుంది, కానీ మీ లగ్నాధిపతి పుష్యమిలో ఉన్నప్పుడు అక్కడ స్వాతి నక్షత్రం అమ్మాయి జాతకంలో నుండి ఆమె రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ లగ్నాధిపతి నక్షత్రం మీ దాంట్లో చూసినప్పుడు మీకు స్వాతి ఉంటే లేదా ఆమె స్వాతి ఉంటే మీది పుష్యం ఉంటే పనికిరాదు కదా. కొద్ది జ్ఞానం ఉపయోగించి ముందుకెళ్ళాలి. ఇలాంటి అంశాలను కూడా మనము మన దగ్గరకు తీసుకొచ్చి రెండు జాతకాలను పరిశీలించినప్పుడు అప్పుడు చెప్తాం. అంతవరకు మీరేం చేయాలంటే ఓకే భరణి నక్షత్రంలో నాది రాశి లగ్న పాయింట్ పడింది, లగ్నాధిపతి పుష్యంలో ఉన్నారు, గురువు గారు ఏం చెప్పారు భరణి నక్షత్రానికి స్వాతి నక్షత్రం ధనిష్ట పునరుష్టి చేసుకోవచ్చు అన్నారు. మనకు వచ్చినటువంటి అమ్మాయి స్వాతిలో పడింది, రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, మన జాతకంలో లగ్నాధిపతి పుష్యంలో ఉన్నారు కాబట్టి చేసుకోకూడదని మీరు నిర్మించుకోవాలి. ఇటు నుండి అటు, అటు నుండి ఇటు, ఇవి పెద్ద ఏమంటారు దీన్ని, పెద్ద సబ్జెక్ట్ అండి. దీన్ని ఏదో ఊరిగా ఆ నక్షత్రం కుక్క, ఈ నక్షత్రం పిల్లని చేసేసేది కాదు ఇద్దరిది. అది చాలా ఈజీ, చిన్నపిల్లలు కూడా చేస్తారు. కంప్యూటర్ ముందర కూర్చొని పెట్టి ఈ నక్షత్రానికి నక్షత్రానికి జత చేసి చూడండి అంటే ఈజీగా ఒక పేపర్ లాగా వచ్చేస్తుంది, అట్టలాగా, దాంట్లో అన్నీ ఉంటాయి. ఇంత డిఫికల్ట్గా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క వివాహ విషయాలను చూస్తాం. వివాహ విషయాలను చూడడం ఆషామాషి కాదు. ఎవరికైనా జీవితంలో వివాహం చాలా ఇంపార్టెంట్. ఆ వివాహ విషయాల్ని ఎక్కువ సమయం తీసుకొని రెండు వైపుల నుండి చూడాలి. మనం మొదటి వైపు చూసినప్పుడు రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం వరకే పరిమితం చేస్తాం. మీరు ఎతికేటప్పుడు వాటిని ఉందా లేదో చూసుకోవాలి. ఒకవేళ మీ లగ్నాధిపతి ఆ అమ్మాయి జాతకం నుండి ఆపోజిట్ గా ఉన్నప్పుడు రిజెక్ట్ చేయాలి. ఇది మనం గమనించాలి. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఒక అమ్మాయి భరణిలోనో లేదా మకాల్లోనో ఉత్తరాషాఢలో పుట్టారు, లేదా అబ్బాయి పుట్టారు. అలాంటప్పుడు వీరికి రాబోయే భాగస్వామి యొక్క ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, లేదా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అప్పుడు 4 మరియు 12 భావాల యొక్క విషయాలను తీసుకుని
ఈ ప్రొఫెషన్ నుండి వస్తారని కొన్ని ఆప్షన్లు ఇస్తాం. ఆ ఆప్షన్లో ఏ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా సక్సెస్ అవుతారు. రెండవ విషయం ఏమిటంటే, ఒకవేళ ఈ అబ్బాయి జాతకంలోనో లేదా అమ్మాయి జాతకంలో మీకు వచ్చే వారి జాతకంలో నేను చెప్పే అంశాలన్నీ కనెక్ట్ అయిపోయినాయండి, హ్యాపీగా ఉన్నారు. అయితే ఇలాంటి జాతకాలు ప్రపంచంలో ఎన్నో ఉంటాయి కనెక్ట్ అయ్యేవి. కానీ మీకు వచ్చినటువంటి భాగస్వామి యొక్క తండ్రి ఏ వృత్తిలో ఉన్నారంటే, అందరూ తండ్రులు ఒకే వృత్తిలో ఉండాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు ఆ తండ్రి ఏ వృత్తిలో ఉన్నారో చెప్పడానికి 8, 12 భావాల యొక్క సంబంధం ఏమిటనేది చూస్తాం. అవి ఎలాంటి నక్షత్ర కర్మారిష్టి తీసుకుంది, వాళ్ళ ప్రొఫెషన్ చెప్తాం. ఒకవేళ మీకు రాబోయే భాగస్వామికి సంబంధించినటువంటి అమ్మ ఉద్యోగస్తురాలుగా ఉంది, ఏదో ఒక వర్క్ చేస్తా ఉందంటే అప్పుడు 3, 7 భావాల యొక్క విషయాలు తీసుకుని చూస్తాం. ఇక్కడికి 6 భావాల సంబంధాలు వచ్చేసాయి. మరి భాగస్వామి నుంచి 1, 7 తీసుకుంటాం. దాదాపు ఇక్కడ ఇది ఒక 3, 1, 6, 9, ఇది ఇచ్చి ఒక 8, 1, 2, 3, 4, 8, ఒక 3, 11 భావాలు, భావాధిపతుల సంబంధాన్ని మనము ఈ ఒక్క జాతకాన్ని పరిశీలించినప్పుడు చెప్పేస్తాం. ఇంకొక భావం, ఆ భావం ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతుంది. అంటే మొత్తం మీద 12 భావాలని కనెక్ట్ చేస్తూ ఒకరి యొక్క వివాహ జీవితాన్ని మనము నిర్ణయిస్తాం. ఇప్పుడు భరణిలోనూ మకాలోనూ ఉత్తరాష నక్షత్రంలో ఒక రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రంగా ఒకరి జాతకం వచ్చింది. అప్పుడు మొదట ఏం చేస్తాం, మనము బర్త్ టైం రెక్టిఫికేషన్ చేస్తాం. ఉదాహరణకి వీళ్ళు ఉత్తరాష నక్షత్రము 1వ పాదము అని ఒక అమ్మాయి జాతకాన్ని తీసుకొచ్చింది. లగ్నం వచ్చి ధనుర్లగ్నం అనింది. అప్పుడు ఈ ధనుర్లగ్నం అవడానికి లేదు, ఎందుకంటే అమ్మాయి 2వ పాదంలో కానీ 4వ పాదంలో పుట్టాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ ఇచ్చిన సమయానికి కొద్దిగా ముందుకు జరుపుతాం, అంటే తర్వాత వచ్చే సమయానికి జరుపుతాం, తర్వాత వెనక్కి జరుపుతాం. ఎక్కడ తొందరగా కనెక్ట్ అవుతుందో దాన్ని బట్టి ఉత్తరాషాఢ 2వ పాదం అయితే మకరంలోకి, లేదా పూర్వాషాఢ నక్షత్రము 4వ పాదంలోకి అయితే ధనుసులోకి వస్తుంది అంటాము. ఇలాంటి వాటిని ఏమిటంటే లగ్న సంధి అంటారు. ఇలాంటి లగ్న సంధిలో పుట్టినటువంటి వారికి బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయకపోతే, ఒకవేళ పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదంలో కానీ ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో కానీ మారితే, లేదా ఉత్తరాషాఢ 1వ పాదం అయితే అమ్మాయిది కాదు. ఆ సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని పరిశీలించి ఈ ధను లగ్నానికి 180 డిగ్రీల్లో వచ్చే భావం వచ్చి మిథునము, ఆ మిథునంలో ఎక్కడ కనెక్ట్ అవుతుందో మనం చూస్తాము. లేదు ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం అంటే అక్కడ నుంచి కర్కాటకంలోకి కనెక్ట్ చేస్తాము. ఆ కర్కాటకంలో ఎక్కడ కనెక్ట్ అవుతుందో చూసి చెప్పాలి. అలా కాకుండా వీళ్ళు ధనుసు లగ్నంలోనే ఉన్నాం మేమంటే, బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసుకోకుండా ఉంటే వీళ్ళకి రాబోయే భాగస్వామి మిథునంలోకి వస్తారు. కర్కాటకంలో రావాల్సిన వాళ్ళు మిథునంలోకి వెళ్ళినప్పుడు వీరి జీవితం కొలాప్స్. ఇలాగే ఎంతో మంది జీవితాలు నాశనమై కూడా ఉన్నాయి. అయితే భరణి నక్షత్రంలో కానీ మకా నక్షత్రంలో కానీ ఉత్తరాష నక్షత్రంలో ఒక కుటుంబంలో రాశిపడి నక్షత్రంగా, లగ్న పాయింట్ పడి నక్షత్రంగా ఉండి పుట్టి ఉంటే వారికి వచ్చే భాగస్వామి సంబంధం విషయాలు అన్నీ చెప్పాము. అయితే వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెప్తాం. ఒకటి ఏమిటంటే, వాళ్ళ యొక్క కుటుంబ పరంపరలో 2 జనరేషన్స్ వరకు కెమికల్ ఇంజనీరింగ్ కానీ, ఆటోమొబైల్, లాజిస్టిక్, షేర్ మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వృత్తుల వాళ్ళు, ఫుడ్ రిలేటెడ్ సంబంధమైన వృత్తుల్లో ఉన్న వాళ్ళు, టెక్స్టైల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాగా ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారని చెప్తాం. దాంతోపాటు హెవీ మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళు, ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధమైన వృత్తుల్లో ఉన్న వాళ్ళు, హెవీ మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళు, స్టీల్ అండ్ ఐరన్ సంబంధమైన వృత్తుల్లో ఉన్న వాళ్ళు, మరియు ఆయిల్, పెట్రోలియం, గ్యాస్, వంట నూనె వంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళు, లెదర్ సంబంధమైన వృత్తుల్లో ఉన్న వాళ్ళు, అంటే షూస్, చెప్పల్స్ అమ్ముతుంటారు కదా, అలాంటి కుటుంబ పరంపరలో కూడా వీళ్ళ యొక్క కుటుంబ పరంపర నుండి అబ్బాయి కానీ లేదా అమ్మాయి కానీ వీరికి వస్తారు అని చెప్తాం. ఎన్ని విషయాలు మనం డిజైన్ చేసిస్తూ దీన్ని రికార్డు చేసుకోండి అంటాం. వీళ్ళు ఏమడుగుతారంటే, రికార్డు కాదండి మాకు రాసి ఇవ్వండి లిఖితపూర్వకంగా అంటారు. అంత సమయం మాకు లేదండి, మీకు కావాలంటే రికార్డ్ చేసుకోండి, లేకపోతే మీ అపాయింట్మెంట్ మీకు మేము ఇవ్వలేము అంటాం. మీరు పీడిఎఫ్ ఇస్తారా, రాసిస్తారా, ప్రింట్ కొట్టిస్తారా అని అడుగుతుంటారు. అవన్నీ ఏమి మేము ఇచ్చినటువంటి విషయాల్ని, మేము చెప్పే విషయాల్ని వాయిస్ రికార్డులో ఎక్కించుకోండి, తర్వాత సేవ్ చేసుకోండి, రాసుకోండి, వచ్చిన జాతకాలలో వచ్చిన ఆప్షన్లో ఎతకండి. మీకు నేను ఇచ్చిన ఆప్షన్ ఉందా, చక్కగా వివాహానికి వెళ్ళండి.
ఒకవేళ ఇంకా డౌట్గా ఉందా, వివాహానికి వెళ్లే ముందు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఆ తర్వాత అప్పుడు కూడా ఫీజు కట్టాలా, ఫ్రీ అయితే చెప్పము. 2 జాతకాలను పక్కన పెట్టుకొని చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. దాదాపు 1-2 గంటల సేపు టైం పడుతుంది. అంత శ్రమ తీసుకుంటే తప్ప ఒక వివాహ జీవితాన్ని మనం ఏర్పాటు చేయలేము. తూతూ మంత్రంగా నక్షత్రాలు చూడడము లేదా జాతకాలను చూసి వివాహానికి వెళ్ళడం అనేది అంత సబబైన విషయం కాదు. మొదటి వివాహ ప్రాప్తము మొదటి వారి జాతకం నుండి రెండవ వారి జాతకానికి, రెండవ వారి జాతకం నుండి మొదటి వారి జీవితానికి చక్కగా సరిపోతుందా? ఇది వివాహం వరకు వెళ్తుందా? వివాహం చేసుకుంటే వీరు బాగుంటారా? వీరి మనస్తత్వం ఏమిటి, వీరి మనస్తత్వం ఏమిటి? ఇవన్నీ కూడా మనం పరిశీలనలోకి తీసుకొని, నేను నిత్యం కొలిసే త్రిశక్తి అమ్మవారి యొక్క కరుణతో, నేను పొందిన 6th సెన్స్తో ఓకే మీరు వెళ్ళండి, పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉంటుంది, సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుందని నా ద్వారా వచ్చిన మాటను తీసుకుని ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది వెళ్ళి చేసుకునేస్తారు. 4వ తేదీ కానీ 5, 7, 8 తేదీల్లో వివాహాలు చేసుకుంటారు. ప్రపంచంలో ఎంతమంది అయినా చేసుకోండి, వాళ్ళ వివాహ జీవితం బాగుండదు. 4వ తేదీ నేను చేసుకోలేదండి, నేను 13వ తేదీ చేసుకున్నాను అంటారు. 4 అంటే 1, 3, 13 అన్నప్పటికీ కూడా 1 + 3 4 అవుతుంది. 4వ తేదీ అంటే 4 అంటే 4, 13, 22, 31 తేదీలు. 5 అంటే 5, 14, 23 తేదీలు. 6 అంటే 6, 15, 24 తేదీలు. 7 అంటే అట్లా లెక్కేసుకుంటాం. అయితే ఇక్కడ నేనేం చెప్పాను, 4, 5, 7, 8 తేదీల్లో వివాహం చేసుకోకూడదు. అలా వివాహం చేసుకున్న వాళ్ళ జీవితాలను ఒకసారి మీరు కూడా పరిశీలించండి. ఒకవేళ మీరు అలా చేసుకుంటే మీ జీవితం ఎలా ఉంటుందో మీరుగానే పరిశీలించుకోండి. అప్పుడు తెలిసి వస్తుంది. తిథి బాగుందండి, వారం బాగుందండి, కరణం బాగుందండి, యోగం బాగుందండి, నక్షత్రం బాగా కుదిరిందండి, చేసుకుంటున్నామండి, 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకు ఒకసారి వచ్చారు ముహూర్తం అండి, బ్రహ్మాండంగా ఉంటుందని అనుభవజ్ఞుడైనటువంటి ఒక జ్యోతిష్ చెప్పాడని చేసుకున్న వాళ్ళందరూ కూడా వివాహ జీవితానికి గొల్ల చేసుకొని ఆ గొల్ల జీవితాన్ని మళ్ళీ బయటకు చెప్పుకోలేక బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కూడా మనం పరిశీలించి అనేక జాతకాలను పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఇలాంటి డిజైన్ మనము ఇస్తున్నాం. మరిన్ని మనం ఇలాంటి విషయాలను చర్చించబోతున్నాం రాబోయే క్లాసుల్లో. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అథర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.